హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి కొండవీడు ఫోర్ట్ గురించి మాట్లాడతాను. సో దీని లొకేషన్ వచ్చేసరికి పల్నాడు డిస్టిక్ నియర్ గుంటూరు డిస్టిక్ దగ్గరలో ఉంటుంది. విలేజ్ నేమ్ వచ్చేసరికి కొండవీడు. సో దీని హిస్టరీ వెళ్తే అనమాట మనం ఇక్కడ చాలామంది రాజులు తరతరాలుగా దీన్ని లైక్ క్యాపిటల్గా అండ్ రూలింగ్, ఈవెన్ ఫ్రెంచ్ బ్రిటిష్ కాలనీ వీళ్ళందరూ కూడా రూల్ చేశారు దీన్ని. సో ఇక్కడ చూసుకుంటే ఈ కట్టడాలు ఇవన్నీ చూడముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ఇక్కడ రూల్ చేయని కింగ్ అంటూ లేడు. లైక్ కాకతీయాస్ కూడా చేశారు అండ్ మన రెడ్డీస్ రిప్రజెంట్ చేసే ఒక కమ్యూనిటీ లైక్ ఆ రెడ్డి డైనస్టీ వాళ్ళ హిస్టరీ సైట్ కూడా ఇక్కడే ఉంది. సో ఇది చూసుకుంటే 13th సెంచరీలో జరిగిందనమాట. ఇది కంప్లీట్గా మన తెలుగు హిస్టరీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే దీని డెవలప్మెంటు అవన్నీ సరిగ్గా జరుగుతూ ఉంది. నేను రీసెంట్గా అయితే విజిట్ చేశాను. నిజంగా మన పల్నాడు, మన గుంటూరు ఆ సరౌండింగ్స్లో ఇంత మంచి ఫోర్ట్ అండ్ ఇంత మంచి హిస్టారికల్ ప్లేస్ ఉంది అనేది నేను నిజంగా మర్చిపోయానండి. సో నా ఫ్రెండ్స్ అయితే నాకు చెప్పారు. సో నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షన్ నాది. సో నాకు ఇలాంటి సైట్స్ ఇవి విజిట్ చేయటం అంటే చాలా ఇంట్రెస్ట్. సో నా ఇంట్రెస్ట్ మేరకు నేను మా ఫ్రెండ్స్ని తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళమంటే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇక్కడైతే అడ్వెంచర్ చేయడానికి అన్నీ ఉన్నాయి, లైక్ బోటింగు, ఎస్పెషల్లీ ఆ ఘాట్ రోడ్ అనమాట. ఒక్కసారి నేను రికార్డ్ చేయలేదు, కానీ మీరు ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే మీకే మైండ్ పోతుందండి, నిజంగా చెప్తున్నాను. అండ్ ఈ ఫోర్ట్ అనేది ఈ ముఖద్వారాలు ఉంటుంది, నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ అని. సో ఈ 4 డైరెక్షన్లో 4 విధాలుగా కట్టారు. అప్పట్లో ఇంత టెక్నాలజీ, ఇంత ఎలివేషన్స్తో ఈ వాలు ఇవన్నీ నిర్మించారంటే నిజంగా ఇవన్నీ మైండ్ పోవాల్సింది. సో వాట్ ఎవర్, నేను దీని హిస్టరీ గురించి లైట్గా చదువుకున్నాను, చూశాను. ఇదైతే నాకు నిజంగా నమ్మశక్యం కాలేదు. కానీ మన పల్నాడు, ద కొండవీడు హిల్స్ ఇవన్నీ ఒక్కసారి నేను రిమెంబర్ చేసుకుంటే మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ అవుతుంది, మన ఎస్పెషల్లీ ఆంధ్రాని రిప్రజెంట్ చేయడానికి. సో నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి సైట్స్ని ఇంకొంచెం అండర్ కంట్రోల్లో చేస్తే బాగుంటుందని. చాలామందికి తెలియదు. సో డెవలప్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ కొంచెం ఇనిషియేటివ్స్ తీసుకొని ఇంకొంచెం బూస్ట్ చేస్తే బెటర్ అనిపించింది. ఫైనల్గా నేనైతే ఈ పైన నార్త్ సైడ్ అన్నమాట. సో ఇటు వచ్చాను. ఇక్కడ మ్యాక్సిమం ఎవ్వరూ కవర్ చేయరు ఈ లొకేషన్. ఒక్కసారి చూస్తే మీరు నిజంగా మైండ్ పోతుందండి మీకు. అండ్ ఎస్పెషల్లీ ఆ పైన మనం బాహుబలి మూవీస్లో చూసినట్టుంటుంది. అండ్ దట్టు మన దగ్గరలో ఇలాంటి లొకేషన్ ఉంది అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. ఇది వచ్చేసరికి 1100 ఫీట్స్లో ఉంటుంది ఈ ఫోర్ట్ అనేది. అండ్ 15th సెంచరీ, 13th సెంచరీ తెలుగు చోడాస్ వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అన్నట్టుగా కనిపిస్తుంది మనకి ఈ చరిత్ర అవన్నీ చూస్తే. అండ్ కాకతీయస్ కూడా ఇక్కడ ఉండి చేయటం అనేది నిజంగా బెస్ట్ సీన్ అండి. అండ్ మనకి తెలిసి ఇప్పుడు రెడ్డిస్ ఎరా ఇప్పుడు మన దాంట్లో కనిపిస్తారు రెడ్డిస్ కమ్యూనిటీ నుంచి. సో ద ఎరా ఆఫ్ ద రెడ్డిస్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. దీన్ని ఒక క్యాపిటల్గా ఆ కాలంలోనే ఇవన్నీ డెవలప్ చేసినట్టు మనకి హిస్టరీస్ చెప్తున్నాయి. సో మనం ఇలాంటి లెగసీని మనం ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకొని మన నైపుణ్యాన్ని అందరికీ కనిపించేలాగా మనం డెవలప్మెంటు అండ్ దీన్ని కొంచెం చేసుకోవాలి అని నాకు అనిపించింది, నా పర్సనల్ సజెషన్ ఇదైతే. అండ్ ఇక్కడ ఇంజనీరింగ్ ప్లానింగు ఇవన్నీ చూస్తే నిజం చెప్తున్నాను, మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. అండ్ ఇంకొకటి కత్తుల బావి అని కనిపిస్తుంది అనమాట, ఒక బావి ఉంటుంది. సో అది నేను చూశాను. అండ్ ఈ లొకేషన్ వచ్చేసరికి నాకు దీని పేరు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఇది చాలా కొంచెం దూరంలో ఉంటుంది. మేమైతే ఒక అడ్వాంచర్ చేసి మరీ ఎక్కాము. ఎస్పెషల్లీ ఎక్కేటప్పుడు అట్లీస్ట్ 2 లీటర్ వాటర్ బాటిల్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. నేనైతే చాలా అలసిపోయాను అండ్ నా ఫ్రెండ్స్ ఓకే, బట్ నాకు అలవాట్లేదు. సో దట్స్ వై. సో వాట్ ఎవర్, ఈ అందాలని మీరు ఒక్కసారి వీక్షించండి, మీకే కనిపిస్తుంది. ఆ వాలు, ఆ స్లోపు అండ్ ఆ ఇంజనీరింగ్ డిజైన్. అండ్ మీరు గమనించినట్లయితే చుట్టూ కొండలే. దట్స్ వై ఐ థింక్ లైక్ దీనికి కొండవీడు అని పేరు సంథింగ్ ఇలాంటివి పెట్టి ఉంటారని నా ఒపీనియను. అండ్ ఈ సైట్ని డెవలప్ చేస్తే యాక్చువల్లీ ఇక్కడ టూరిస్ట్ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేస్తుందని నా ఒపీనియన్. బికాజ్ ఆ రోడ్ మెయింటెనెన్స్ అండ్ సరౌండింగ్స్ ఓకే, బట్
జనాలు లేరు. లైక్ మనం దాన్ని లైక్ అవేర్నెస్ పెంచాలి అని నాకు అనిపించింది. సో అవేర్నెస్ కొంచెం తెలిస్తే ఓకే. అండ్ నేను ఎలాగో అలా పైకి అయితే వచ్చేసాను. సో ఇది వన్ ఆఫ్ టాప్ అనమాట. సో ఇక్కడ నుంచి మన సీనరీ టైపు అవన్నీ ఇందాక చూసిన విజువల్స్ అదే. సో ఇక్కడ నుంచి మేము బ్యాక్ రెడీ అవ్వటానికి స్టార్ట్ అయ్యాం. సో లొకేషన్ అయితే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టే. సో ఈ హిస్టరీ మనకి చెప్పేది ఒకటే, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఏదో ఒకరోజు ఫాల్ అవ్వాల్సింది. మనం ఎంత కోటలు, ఎంత గర్వం, ఎంత ఏం చేసినా మట్టిలో కలవాల్సింది. సో ఉన్న దాంతో తృప్తిగా బతకాలి. అండ్ ద లగ్జరీ ఇఫ్ మీ దగ్గర ఉంటే యూ కెన్ షో, బట్ డోంట్ డామినేట్. సో ఇదే అయితే మనకి హిస్టరీ చెప్పేది. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు, బట్ ఆ హిస్టరీని అయితే ఎవరు తీసుకెళ్ళలేరు. సో మనం కథలుగా వింటాము, చూస్తాము, విజువలైజ్ చేసుకుంటాము. సో దానిలో ఈ పార్ట్ అనమాట. సో మొత్తానికి నేనైతే నా ఫ్రెండ్స్తో ఈ ట్రిప్ బాగానే ఎంజాయ్ చేశాను. నేను ఢిల్లీలో ఉంటాను అండ్ నా ఫ్రెండ్స్ని అడిగాను అనమాట, నేను ఇయర్లీ వన్స్ అలా విజిట్ చేస్తాను. సో నాకు ఒక హిస్టారిక్ ప్లేస్ సజెస్ట్ చేయండి అంటే ఈ సైట్కి అయితే తీసుకొచ్చారు. నిజంగా 100% వర్త్ అనిపించింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ, లేడీస్ అండ్ పిల్లలు వచ్చినప్పుడు కొంచెం కేర్ తీసుకోవాలి. అండ్ దట్ టు ఈ ప్లేస్ని అయితే అవాయిడ్ చేస్తే బెటర్ ఐ థింక్. యంగ్స్టర్స్ అయితే ఓకే బికాస్ ఆఫ్ దిస్ అడ్వెంచర్ అండ్ స్లోప్ అనమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నిజంగా ఈ కొండ ఎక్కాలంటే నిజంగా అడ్వెంచరే. అండ్ మేము వచ్చేటప్పుడు మర్చిపోయామన్నమాట దారి. సో సంహౌ మాకు ఈ ఒక్క పొజిషన్ అయితే దొరికింది. మేము ఎలాగో అలా కొంచెం బయటపడ్డాం. అంటే పెద్ద ఇదేం కాదు, మీరు సన్ సెట్ అయ్యే లోపలే త్వరగా వెళ్ళి వచ్చేస్తే బెటర్, ఎస్పెషల్లీ నేను వెళ్ళిన ప్లేస్కి. సో ఈ వీడియో ఇంతే.